హాయ్ హలో నమస్తే. మూవీ మేకర్స్ ఛానల్ కి స్వాగతం. నేను మీ యాంకర్ జయంత్ నాథ్ శౌరి. ఈ రోజు మనం తెలుగు సినీ పరిశ్రమలో ఓ గొప్ప దర్శకుడు బిఎన్ రెడ్డి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలుగు సినిమా శిల్పి బిఎన్ రెడ్డి. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు కాలం చెరిగినా మిగిలే చిరస్మరణీయమైనవిగా నిలుస్తాయి. అలాంటి ఒక మహానుభావుడు బిఎన్ రెడ్డి. తెలుగు చిత్రసీమకు నూతన దారులను చూపిన, కళను జీవితంగా మలుచుకున్న దర్శకుడు. బిఎన్ రెడ్డి గారి పూర్తి పేరు బొమ్మకంటి నరసింహారెడ్డి. 1908లో గుంటూరు జిల్లా కూచిపూడి సమీపంలోని ఊర్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకి సాంస్కృతిక కళలంటే, ముఖ్యంగా నాటకాలు, సంగీతం అంటే విపరీతమైన ఆసక్తి. పాఠశాల దశలోనే ఆయన నాటక ప్రదర్శనల్లో పాల్గొని నటనలో ప్రత్యేక ముద్ర వేశారు. కాలక్రమంలో సినిమా అనే కొత్త కళారూపం ఆయనను ఆకర్షించింది. అప్పట్లో తెలుగు సినిమా కేవలం వాణిజ్య దృష్టితో తీసే యుగం. కానీ బిఎన్ రెడ్డి గారు ఆ కాలంలోనే సినిమాను కళారూపంగా చూడాలన్న దృక్పథం కలిగినవారు. 1930లో ఆయన ప్రొడ్యూసర్గా భక్త పోతన వంటి చిత్రాలతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత 1939లో వందే మాతరం అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా భారత స్వాతంత్ర ఉద్యమ భావజాలానికి ప్రతీకగా నిలిచి ప్రేక్షకుల హృదయాలను తాకింది. తర్వాత వచ్చిన 1941లో స్వర్గసీమ, 1954లో బంగారు పాప వంటి సినిమాలు ఆయనను తెలుగు సినీ ప్రపంచంలో ఒక క్లాసిక్ దర్శకుడిగా నిలిపాయి. బిఎన్ రెడ్డి గారి సినిమాలు కేవలం కథల సమాహారం కాదు, అవి జీవిత సత్యాలను ప్రతిబింబించే అద్దం లాంటివి. ఆయన కథల్లో పల్లెటూరి సుగంధం, మనుషుల మనస్సుల్లోని మాధుర్యం, మానవ సంబంధాల నిజమైన రూపం స్పష్టంగా కనిపిస్తాయి. 1938లో వచ్చిన మాలపిల్ల, గృహలక్ష్మి, బంగారు పాప, మిస్సమ్మ ఆయన నిర్మాణ సహకారంలో అటువంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులలో ఒక కొత్త చైతన్యం రేకెత్తించాయి. బంగారు పాప సినిమాలో ఆయన చూపిన గ్రామీణ జీవిత సౌందర్యం, బాలిక మనోభావాలను చూపిన సున్నితమైన దృశ్యాలు ఇప్పటికీ తెలుగు సినిమా సాంకేతికతకు ఆదర్శం. ఆయన సినిమాల్లో ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం, నటన అన్నీ ఒక సమతుల్యంలో మిళితమై ఉండేవి. ఆ కాలంలోనే న్యాచురల్ లొకేషన్స్లో షూటింగ్ చేసే ప్రయత్నం చేశారాయన. ఇది అప్పటి కాలానికి విప్లవాత్మకమైన ఆలోచన. బిఎన్ రెడ్డి గారి ప్రతిభకు దేశవ్యాప్తంగా గౌరవం లభించింది. 1955లో ఆయన బంగారు పాప చిత్రానికి రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. 1974లో ఆయనకు భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇది తెలుగు సినిమా దర్శకుడికి అప్పట్లో వచ్చిన అత్యున్నత గౌరవం. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయనకు లభించింది. ఆ గౌరవాన్ని అందుకున్న తొలి దర్శకుడు ఆయనే. బిఎన్ రెడ్డి గారు ఎంతో మితభాషి, లోతైన ఆలోచనలతో కూడిన మనిషి. ఆయన సినిమాను వృత్తిగా కాకుండా ఒక సేవగా భావించేవారు. అందుకే ఆయన రూపొందించిన ప్రతి చిత్రం ఒక సామాజిక సందేశాన్ని, ఒక భావోద్వేగాన్ని, ఒక విలువను మన ముందుంచేది. 1986లో బిఎన్ రెడ్డి గారు మనల్ని విడిచిపోయారు. కానీ ఆయన చిత్రాలు, ఆయన చూపిన సౌందర్య దృష్టి, ఆయన సృష్టించిన కళాత్మక ప్రపంచం ఇవన్నీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగు సినిమా అంటే వాణిజ్యం కాదు, కళ కూడా అని ప్రపంచానికి చూపించిన దర్శకుడు అదే మన బిఎన్ రెడ్డి గారు.